హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రియల్టర్ హరి, ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అండ్ ఏపీ గవర్నమెంట్ ఆధారిత రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. నా ఏపీ రెరా ఐడి నెంబర్ A090322150154 అండి. సో మనకి వైజాగ్లో చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తున్నాయి కదండి, లైక్ కాగ్నిజెంట్, టీసీఎస్, ఇన్ఫోసిస్, అవన్నీ కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. సో ఇప్పుడు ఏంటంటే నేను హైదరాబాద్ ఒక చిన్న రియల్ ఎస్టేట్ అగ్రిమెంట్ పని మీద వచ్చానండి. సో ఇప్పుడు మన పనిలో పనిగా ఇప్పుడు ఐటీ కంపెనీస్ మనకి నానక్రామ గూడలో ఏ కంపెనీస్ ఉన్నాయి, అలాగే మైండ్ స్పేస్లో ఏ కంపెనీస్ ఉన్నాయి, అలాగే సైబరాబాద్ సిటీ. సో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అండి. అంటే ఇప్పుడు వైజాగ్ వచ్చింది ఏంటంటే ప్రజెంట్ ప్లెయిన్ ల్యాండ్ ఉంది, అంటే ఒక మైదాన ప్రాంతం లాగా ఉంటుంది. సో అది డెవలప్ అయితే చుట్టూ కంపెనీల కన్స్ట్రక్షన్ అయితే ఏ విధంగా ఉంటుంది అనే దానికోసం నేను మీకు రఫ్ ఐడియా కోసం చూపిస్తానండి. సో మనకి ఇక్కడ హైదరాబాద్లో వచ్చేటప్పటికి మెయిన్ కంపెనీస్ మనకి గూగుల్ కానీ, అమెజాన్ కానీ, అలాగే మైక్రోసాఫ్ట్ కానీ, అలాగే ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కానీ, క్యాప్జెమినీ కానీ, కాగ్నిజెంట్, అలాంటి కంపెనీస్ అన్నీ నీకు మనకి ఇక్కడ మన హైదరాబాద్ ఐటీ సర్చ్కి వచ్చి వెళ్తుంటే మనకు అన్నీ కనిపిస్తాయి. అవన్నీ మీకు రఫ్ ఐడియా కోసం మ్యాక్సిమం అవకాశం ఉన్నవన్నీ చూపిస్తానండి. సో మధ్య మధ్యలో నేను పాజ్ చేస్తుంటాను, కొన్ని కొన్ని నాకు డౌట్ ఉన్నవి వికీపీడియాలో చూసి చూపిస్తానండి. సో ఈ వీడియో మీరు చూస్తే అంటే వైజాగ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఐటీ కంపెనీస్ వస్తే చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, అసలు మనకి 22 ఎకరాల్లో కాగ్నిజెంట్ కడితే ఏ విధంగా ఉంటుంది, అవన్నీ మీకు మైండ్లోకి ఇది చూస్తే మీకు ఓహో ఓకే ఏ విధంగా ఉంటుంది, అదేంటంటే అది గ్రౌండ్ రియాలిటీ ఇలా ఉంటుంది అనేది దానికోసం మీకు ఈ వీడియో అండి. సో మీ కంపెనీస్ వచ్చినప్పుడల్లా చూపిస్తాను, అంతవరకు పాజ్ పెడతానండి. అది సాఫ్ట్వేర్ కంపెనీనా? అది ఆపోజిట్ సైబర్. అందులో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. అందులోనా? చెప్పక అది వదిలే మైండ్ స్పేస్ చూడు పక్కన అన్ని అలాగే ఉంటాయి. నాకు వికీపీడియా ఆన్ చేసి మైండ్ స్పేస్. ఇదొకటి. ఇదేంట్రా లెఫ్ట్ సైడ్? ఇదే మైండ్ స్పేస్ లోపలికి వెళ్ళండి. ఇదేం కంపెనీ కిషోర్? అది కంపెనీ కదా? లోపలికి వెళ్తే సో ది వెస్ట్ ఇన్ హైదరాబాద్ మైండ్ స్పేస్ కంపెనీ అండి ఇది. సో మనకి వైజాగ్లో కూడా ఐటీ సర్చ్కి మన రుషికొండలో ఇలాంటి ప్లేస్ ఇచ్చారు, అవన్నీ చిన్న చిన్న ఉంటాయండి. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా మనకి ఇచ్చే కంపెనీలన్నీ చాలా పెద్ద ఎక్స్టెంట్ అండి. ఒక్కొక్క కంపెనీకి మనకి ఇన్ఫోసిస్కి ఎండల్లో 35 ఎకరాలు ఇచ్చారు, టీసీఎస్కి ఒక 25 ఎకరాలు ఇచ్చారు, అలాగే మనకి కాగ్నిజెంట్కి ఒక 22 ఎకరాలు 19 సెంట్లు ఇచ్చారు. సో ఇదంతా ఐటీ బిల్డింగ్ అండి. సో ఇక్కడ ఏ ఏ కంపెనీస్ ఉన్నాయి అనేది కూడా మనకి ఇందులో ఉన్నాయండి. సో ఇది మైండ్ స్పేస్కి సంబంధించిన సాఫ్ట్వేర్ కంపెనీస్ అండి. సో ఇందులోనే మనకి క్వాల్కమ్ అనేసి ఉన్నది, అలాగే వెరిజోన్ అని చెప్పి ఉన్నదండి. సో వెరిజోన్ అనేది యూఎస్ బేస్డ్ కంపెనీ.
సో ఇక్కడ వేరే ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. సో మైండ్ స్పేస్ లో ఉన్న కంపెనీస్ అన్ని కవర్ చేస్తామండి మనం. కొత్తగా జరుగుతుంది కన్స్ట్రక్షన్. ఇదిగోండి వేరే జోన్. ఇది యుఎస్ బేస్డ్ కంపెనీ అండి. ఇందాక మనకు చూసినప్పుడు దూరం నుంచి కనిపించింది. సో ఈ కంపెనీలో పనిచేసిన ఒక మేడం గారు మన దగ్గర సైట్ కొన్నారండి విశాఖపట్నంలో. సో వెస్ట్ ఇన్ అని చెప్పి ఒక కంపెనీ ఉంది. హోటల్ అది వెస్ట్ ఇన్. సారీ అండి, వెస్ట్ ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీ అనుకున్నా హోటల్ అంటే. ఏఎండిఏ ఆమ్డా అది సాఫ్ట్వేర్ కంపెనీనా? సో మనకి చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత మొత్తం హైదరాబాద్ దశ అంతా మారిందండి. సేమ్ ప్రజెక్ట్ కూడా మనకి వైజాగ్లో ఆ విధంగానే ప్రణాళికలు రచిస్తున్నారు. వైజాగ్ అంతా ఫ్యూచర్ సిటీ అండి. మన టైర్ 2 సిటీ, టైర్ 1 సిటీ కింద మారబోతుందండి. సో ఈ వ్యూ చూడండి, మనకి సైంట్ కంపెనీ ఇది ఆల్రెడీ మనకి వైజాగ్లో ఉందండి, మన రుషికొండలో. స్పిన్ మ్యాక్స్ విల్లాస్. సో ఈ చుట్టుపక్కల అంతా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉండడం బట్టి సో రిమైనింగ్ కూడా చాలా డెవలప్ అయిందండి. సో ఇప్పుడు ఆ బిల్డింగ్స్ అన్ని చూస్తుంటే మనకి ఆ పక్కన, సో మందు కూడా వైజాగ్ కూడా ఆ విధంగా రావాలని చెప్పి నేను ఫుల్గా కోరుకుంటున్నాను. కొంచెం లేట్ అయినా పర్లేదు. సో ఇక్కడ కొంచెం ముందుకెళ్తే మనకి సత్వ అని చెప్పి ఆ కంపెనీ కనిపించింది. ఇక్కడ ఇక్కడ ఒక కంపెనీ ఉందండి, సెలెక్టిసిస్ అంట. సో సో ఆ ఎదురుగా కనిపిస్తుంది సత్వ అండి. సో ఇంకా లోపలికి లోపలికి ఉన్నట్లు ఉన్నాయి. మరి వెళ్ళొచ్చు కదా అటు. ఎల్ఎన్టీ మైంట్రీ, అరవిందో రియాలిటీ చూడు. ఎల్ఎన్టీ మైంట్రీ అండి, ఆ పక్కన చూడండి చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. కాదు మళ్ళీ బ్యాక్ వెళ్దాం అనుకున్నాం కదా. మొక్కుతా డెవలపర్స్. సో మరొకసారి కొన్ని కంపెనీస్ మిస్ అయ్యాం, అందుకనే మళ్ళీ వెళ్తున్నాం అండి. సో ఇవన్నీ మైండ్ స్పేస్లో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ అండి. సో మన సత్వాకి దగ్గరలో ఉన్నాం. వేవ్ మేకర్. సో ఇప్పుడు ఈ బిల్డింగ్ లో ఏ కంపెనీస్ ఉన్నాయి అనేది రాసి ఉంచారండి. అంటే మనకి ఐటీ హిల్స్ 1, 2, 3లో ఎలా రాసి ఉన్నదో అలా రాసి ఇచ్చారండి. సో మనకి హెచ్సిఎల్ టెక్నాలజీ, అలాగే కార్నర్ స్టోన్, ఇదిగోండి సత్వ, ఇది కూడా మనకు వైజాగ్లో వస్తుందండి. సో జేపీ మార్గన్ అండి సాఫ్ట్వేర్ కంపెనీ. సో నోవార్టిస్ అండి, ఇది సాఫ్ట్వేర్ కంపెనీ. ఫార్మా కంపెనీ, సారీ, శరత్. సో ఇవన్నీ ఇలాంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని మన విశాఖపట్నంలో వచ్చి జేపీ మార్గన్, చేజ్ అండ్ కో. సో ఇలాంటి కంపెనీస్ అన్ని మన విశాఖపట్నంలో వచ్చి ఆపరేషన్ స్టార్ట్ అయితే మనం నెక్స్ట్ మనకి చిన్న, అంటే ఇప్పుడు మనం చెప్పిన మీకు ఆల్రెడీ ఒక 8 మెట్రోపాలిటన్ సిటీస్ చెప్పానండి. మనకి హైదరాబాద్ కాకుండా ముందు మనకి ఢిల్లీ క్యాపిటల్ సిటీ అండి అది. ఇక్కడ వేగాద్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, ఐటీసీ కోహ్నూర్. సో మనకి ఢిల్లీ క్యాపిటల్ సిటీ, అది ఐటీ పరంగా బాగా డెవలప్ అయింది. బెంగళూరు మనకి సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అంటారు, అమెరికాతో పోటీపడి సాఫ్ట్వేర్ కంపెనీలు. అలాగే చెన్నై, కోల్కతా అండి. అలాగే హైదరాబాద్, అవన్నీ సాఫ్ట్వేర్ కంపెనీలే. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్కతా, హైదరాబాదు,
అలాగే అహ్మదాబాద్, అలాగే పూణే. సో నెక్స్ట్ మనకి టైర్ 2 సిటీస్ లాగా మెట్రో పాపులేషన్ అంతా పెరిగింది. ఇవ్వండి ఎన్ఆర్బిటల్ మాల్ మనకి వైజాగ్లో పోర్ట్ హాస్పిటల్ పక్కన కడుతున్నారు. ఇక్కడ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, ఓజోన్ టెల్ అలాంటివి. ఇంకుంటే కిషోర్, సో మనకి జైపూరు, నెక్స్ట్ కొన్ని టైర్ 2 సిటీస్ ఉంటాయి. సో ఇక్కడ సాఫ్ట్వేర్ సిటీస్ ఉండడం బట్టి చూడండి చుట్టూ మనకి చాలా డెవలప్ అయ్యాయండి. ఇటువంటి ల్యాబ్ స్పేస్ మనకి చుట్టూ చూస్తుంటే అపార్ట్మెంట్లు అన్నీ డెవలప్ అయ్యాయి. ఇదేంటి, ఇదేనా బ్రిడ్జ్ మనకి సిగ్నేచర్ టవర్ ఏదో ఉంటుంది. ఏది చెరువు? దుర్గం చెరువా? అక్కడేనా కేబుల్ బ్రిడ్జ్? మనం ఇదిగోండి మనకు కనిపిస్తుంది అంతా కేబుల్ బ్రిడ్జ్. అప్పుడు రీల్స్ లో చూసేవాళ్ళం, పోలీసులు వచ్చేటప్పుడు పారిపోతున్నారు. సో ఇది కూడా మనకి సాఫ్ట్వేర్ కంపెనీ అండి. సో మనకి వాటితో పాటు విశాఖపట్నం పోటీ పడుతుందండి. సో ఇప్పుడే మనకి రేట్లు అందుబాటులో ఉన్నాయి. మనకి భోగాపురం దగ్గర, అలాగే పోస్ట్పేట రేగ, డెక్కాడ్ మండలంలో కూడా ఐటీ పార్క్స్ కోసం ల్యాండ్ గ్యాదర్ చేస్తున్నారు. కలెక్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. సో రానున్న రోజుల్లోనూ మనకి చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ మనకి ఇక్కడ విశాఖపట్నం నుంచి మీరు మొదలుకొని పైడి భీమవరం వరకు, విజయనగరం జిల్లా. సో ఇది హెట్రో అండి, మనకి ఫార్మా కంపెనీ. కానీ ఇది దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ యాక్టివిటీస్ అన్నీ అంటే డాక్యుమెంటేషన్, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ అండి ఇది. సో ఇది కూడా ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ లాగా ఉంది. అంటే ఇక్కడ అరవిందో, ఈ మైలాను, ఈ ఫైజర్, అంటే ఫార్మా కంపెనీకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ వర్క్స్ అంతా ఇలాంటి బిల్డింగ్లోనే ఉంటాయండి. మనకి అలా వెళ్తున్న కొలది మనకి సాఫ్ట్వేర్ సంబంధించినవి కనిపిస్తుంటాయండి. సో మనకి విశాఖపట్నం, విజయనగరం మెయిన్ ఈ 2 జిల్లాలు మొత్తం సాఫ్ట్వేర్ సిటీగా తయారవుతుందండి. సో క్వాల్కామ్ ఇందాక చూసాం కదండి, అది హెచ్సిఎల్ టెక్. మనకి ఇందాక ఫ్రంట్ నుంచి చూసాం. కిషోర్ అది ఒకటే వేరే వేరే ఇందాక చూసిన ఇవి ఒకటే వేరా? సత్వం వేరే, ఇది వేరే. ఓహో, ఇక్కడ అంటే వేరే వేరే బ్రాంచ్లు ఉన్నాయండి ఒకే కంపెనీలో. సో విశాఖపట్నం, విజయనగరం సిటీ అనేది కంప్లీట్గా సాఫ్ట్వేర్ సిటీగా డెవలప్ అవుతుందండి. మనకి పైడి భీమవరం ఆ ప్రాంతం అంతా ఆల్రెడీ ఫార్మా సెక్టర్ అండి. సో వైజాగ్, హైదరాబాద్ లాగే ఒక పక్క ఫార్మా, అలాగే నెక్స్ట్ సాఫ్ట్వేర్గా విశాఖపట్నం ఎదగబోతుందండి అతి త్వరలోనే. సో ఆల్రెడీ ఇందాక అక్కడ చూపించినవి ఈ కంపెనీలే, కానీ వేరు వేరు బ్రాంచ్లు కూడా. ఇక్కడ ఒక సత్వా ఉంది, దానికి ఆపోజిట్లోనే మళ్ళీ సత్వా ఉంది. అంటే వీళ్ళు బ్రాంచ్లు తీసుకున్నారనమాట. సో చూడండి వైజాగ్ ఇలాంటివి ఎప్పుడు వస్తుందని కోరుకుంటున్నారండి అందరూ. సో ఈ విధంగా సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ మనకు విశాఖపట్నంలో వస్తాయి. అప్పుడు రేట్లు ప్రజెంట్ ఇక్కడ ఏ విధంగా రేట్లు లక్షలు దాటి ఉన్నాయో ఆ విధంగా తయారవుతుందండి. సో ఇలాంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తే సేమ్ ఇలాంటి హై రైజ్డ్ బిల్డింగ్స్ రావడానికి చాలా ఆస్కారంగా ఉందండి. మనకి 80 ఫీట్ 100 ఫీట్ రోడ్డుగా అనుకోండి. ఇది చూడండి బిల్డింగ్స్. నెక్స్ట్ మన హైదరాబాద్లోనే కోకాపేటలోనే 57 అంతస్తుల భవనం ఉందంట. అంటే అదేంటంటే ముంబైలో ఏ విధంగా అయితే ఫ్లోర్కు ఆకాశ అల్మరాలు అంటారు కదండి, ఫ్లోర్కు ఒకటి ఏ విధంగా ఉండదో మనకి హైదరాబాద్లో కూడా కోకాపేటలో అలా ఉంది. అందుకని ఒకసారి పేపర్లో కూడా చూసాం, కోకాపేట అనేది సిటీకి అవుట్స్కట్టే కానీ ఎకరం 100 కోట్లు అయింది. సో ఇవన్నీ సాఫ్ట్వేర్కి సంబంధించిన కంపెనీస్ అండి. సత్వా అండి, సత్వాతో పాటు ఏవేవి ఉన్నాయి అనేది ఇందులో ఉన్నాయండి. సత్వా నాలెడ్జ్ పార్క్. సో ఎవర్ నార్త్, ఇక మై హోమ్ అపార్ట్మెంట్స్ అండి, హై రైజ్డ్. మనకి జూపూడి శ్రీనివాసరావు గారు అనుకుంటా అతని పేరు, వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తుంది అది. సో ఇందులోనే మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్ అండి ఇవి. సో ఫ్యూచర్ మనకి విశాఖపట్నం, విజయనగరం, అలాగే విశాఖపట్నంలో మెయిన్ మధురవాడ మండలం, రూరల్ అర్బన్, ఆనందపురం మండలం, భీమిలి మండలం,
అలాగే పద్మనాభం మండలం, అలాగే మనకి దాని ఎడ్జసెంట్ మండలాలు అయినటువంటి విజయనగరం జిల్లాల్లో భోగాపురం, టెంకాడ, పోస్పేట, రాయగడ. సో ఈ మండలాలన్నీ ఒక 7-8 మండలాలు కంప్లీట్గా సాఫ్ట్వేర్ పరంగా అభివృద్ధి చెందుతాయండి. సో మనకి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ రేడియస్లో ఉన్న ఒక 15 కిలోమీటర్ల వరకు ఫుల్గా డెవలప్ అవుతుంది. అంటే చాలామంది ఎయిర్పోర్ట్ పక్కన డెవలప్మెంట్ రాదంటారు. అంటే ఎయిర్పోర్ట్ ఒకటే కాదండి, మనకి ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చాక మనకి 2008లో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిందండి. అలాగే ఇక్కడ మన సాఫ్ట్వేర్ కంపెనీస్తో పాటు అంటే ఎయిర్పోర్టు, సాఫ్ట్వేర్ కంపెనీస్ అంటే ఒక తక్కువ టైంలోనే అభివృద్ధి చెందే ఆస్కారం ఉంది. సో మనకి మళ్ళీ పాజ్ చేస్తాను, మళ్ళీ ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్ దగ్గరికి వచ్చేటప్పటికి నేను ఆన్ చేస్తానండి. ఇప్పుడు రైట్ సైడ్ కనిపిస్తున్న బిల్డింగ్స్ అన్నీ మనకి ఆ సాఫ్ట్వేర్ సంబంధించినవి. ఆల్రెడీ మనం అటుపక్క చూపించాం, మనం వేరే రోడ్లను కూడా వెళ్తుంటే అవి కనిపిస్తున్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీలా ఉందండి. అంటే మనకి ఎక్కువ గ్లాసెస్తో ఉంటాయి కదా. సో క్విక్ స్టార్ట్, ఈసీఎస్, సో ఇందులో చాలా ఉన్నట్లు ఉన్నాయి. ఇక్కడ మన ఫ్లైఓవర్లు అన్నీ. సో ష్యూర్ స్టాఫ్ కొన్ని ఉన్నాయండి అందులో కంపెనీలో. సో ఇటు పక్క రైట్ సైడ్ కూడా లెఫ్ట్ సైడ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయండి. ఈ పేర్లు ఇక్కడ కనిపించట్లేదు. సో ఖచ్చితంగా ఏదో ఒక సాఫ్ట్వేర్ సంబంధించింది ఈ ఆఫీసులన్నీ. సో మళ్ళీ ఇవన్నీ చుట్టుపక్కల చూడండి, సాఫ్ట్వేర్ కంపెనీస్ రావడం బట్టి కొత్తగా అపార్ట్మెంట్స్, హై రేజ్డ్ అన్ని కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. సో మళ్ళీ పార్క్ చేసి మీకు చూపిస్తాను. సో ఇది మనకి గచ్చిబౌలి ఎంటర్ అయ్యామండి. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్. గచ్చిబౌలి అంటే గూగుల్లో చూశాను. గచ్చి అంటే సున్నపురాయి అంటండి, బౌలి అంటే మనకి బావి అంటండి. సో ఆ పేరు మీద అది వచ్చిందంట. సో మనకి ఎందుకంటే ఐటీ కంపెనీస్ దగ్గర గచ్చిబౌలి, సో అవన్నీ మీకు చూపిస్తానండి. ఐడిబిఐ బ్యాంకింగ్ అండి ఇది. మనకి గచ్చిబౌలిలో పుల్లల గోపిచంద్ మనకి షటిల్కి సంబంధించిన కోర్ట్ ఉంటుంది కదండి, అది మీకు చూపిస్తాను. అంటే ఇండోర్ స్టేడియం. సో ఇదంతా మనకి పుల్లల గోపిచంద్కి సంబంధించిందండి. మనకి సైనా నెహ్వాల్, సో అంతా పుల్లల గోపిచంద్ స్టూడెంట్సే. మనకి ఇవ్వండి, ఇది మనకి ఇన్ఫోసిస్ అండి. అంటే ఇక్కడ నుంచి మనం సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఎంటర్ అయిపోయామండి. సో ఇదంతా మనకి ఇందాక మనం చూపించిందంతా ఫస్ట్లో మైండ్ స్పేస్కి సంబంధించిన సాఫ్ట్వేర్ కంపెనీస్. ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి నానక్రామగూడలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ని మీకు చూపిస్తూ పోతుందండి. సో ఇది వీడియో కొంచెం లెంత్ అయినా మనకి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండి. సో ఇక్కడ కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. అలా వెళ్తుంటే మీకు కనిపిస్తున్నాయి కదా దగ్గరలో. అంటే లెఫ్ట్కి రైట్కి అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. సో అన్ని బిల్డింగ్స్ అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ అండి. ఒక్కొక్క దాని గురించి చెప్తాను. ఇవ్వండి మనకి మైక్రోసాఫ్ట్. ఇది మనకి దేవుడి దయ వల్ల ఈ కంపెనీ మైక్రోసాఫ్ట్ రావడం బట్టి మన హైదరాబాద్ వాళ్ళ జీవితాలు, అంటే మన తెలుగు ప్రజల జీవితాలు అన్నీ మారాయండి. సో మైక్రోసాఫ్ట్ ఇండియాలోకి అడుగుపెట్టాక అందులో కూడా మన హైదరాబాద్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదండి, తెలంగాణ సపరేట్ అవ్వకముందు. ఇదంతా మైక్రోసాఫ్ట్. సో మైక్రోసాఫ్ట్ వచ్చాక మొత్తం రిమైనింగ్ కంపెనీస్ అన్నీ వచ్చాయండి. చాలా పెద్ద కంపెనీ. సో మన వాళ్ళు ఎంతమంది ఎన్ఆర్ఐలు వేరే వేరే దేశాలకు వెళ్తున్నారంటే 90s నుంచి మనకి సాఫ్ట్వేర్ అవేర్నెస్ అనేది పెరిగిందండి. అంతకుముందు మన ఊరికి
సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా తక్కువగా ఉండేవారు. సో ఇప్పుడు మనకి ప్రపంచంలో అన్ని దేశాల్లో మనకి ఇండియా వాళ్ళు ఎన్ఆర్ఐల కింద స్థిరపడి బాగా సెటిల్ అయ్యి బాగా సంపాదిస్తున్నారంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు స్థాపించిన ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు రావడం, తీసుకొని రావడం, దాన్ని నెక్స్ట్ గవర్నమెంట్లు అన్ని కంటిన్యూ చేయడం. ఇవ్వండి విప్రో అండి మనకి బిఎస్ఆర్ టెక్ పార్క్, యాక్సెంచర్. సో అన్ని కంపెనీల గురించి చూపించి చిన్న చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్యూనిక్స్, వంశీరామ్స్, బిఎస్ఆర్ టెక్ పార్క్ అండి ఇదంతా. సో వ్యూ అంతా చాలా బాగుందండి. సో మనం పార్టీల పరంగా ఏం సపోర్ట్ చేయట్లేదండి. సో చంద్రబాబు నాయుడు గారు ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ 90s తీసుకురావడం, దాని ఫర్దర్గా వచ్చిన ముఖ్యమంత్రులు అందరూ కంటిన్యూ చేయడం, 2008లో రాజశేఖర రెడ్డి గారు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాన్ని తీసుకురావడం, అలాగే నెక్స్ట్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు నెక్స్ట్ ఈ ఫ్లైఓవర్లన్నీ కట్టడం, రేవంత్ రెడ్డి గారు వాటిని కంటిన్యూ చేయడం. అలాగే మనకి మొన్న కొన్ని సదస్సులు జరిగాయండి. విశాఖపట్నంలో కూడా సిఐఏ సదస్సులు జరిగాయి, అలాగే హైదరాబాద్లో కూడా జరిగాయి. అంటే దావోస్లో మనకి అంతర్జాతీయ ఒప్పందాలు జరిగాయి. సో హైదరాబాద్కి ఇంకా కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తున్నాయి. ఆల్రెడీ హైదరాబాద్ వెల్ ఎస్టాబ్లిష్డ్ అండి. మనకి సాఫ్ట్వేర్ కంపెనీల పరంగా చూసుకుంటే మనకి మైక్రోసాఫ్ట్ కానీ, కాగ్నిజెంట్ కానీ, క్యాప్జెమినీ కానీ, అలాగే మనకి ఇన్ఫోసిస్, రిమైనింగ్ మనకు సంబంధించిన ఈ టెక్ మహేంద్ర కానీ, విప్రో కానీ, అలాగే మనకి టీసీఎస్ కానీ. సో అన్నీ ఆల్రెడీ ఫుల్ వెల్ ఎస్టాబ్లిష్డ్ అండి. ఒక్కొక్కటి 3-4 బ్రాంచ్లు ఓపెన్ చేసి చాలా బాగా అభివృద్ధి చెందాయి. అలాగే ఫార్మా పరంగా చూసుకుంటే మనకి రెడ్డిస్ కానీ, అలాగే అరబిందో కానీ, హెట్రో కానీ, అలాగే ఫైజర్ కానీ, అలాగే నోవార్టిస్ కానీ. అంటే మనకి బల్క్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా లాగా తయారవుతుందండి. అంటే గుజరాత్ ఏ విధంగా అయితే ఫార్మా పరంగా నెక్స్ట్ సాఫ్ట్వేర్ పరంగా అభివృద్ధి చెందిందో, దాని తర్వాత హైదరాబాద్ ఆ విధంగా డెవలప్ అయిందండి. సో ఇప్పుడు వీటితోని పోల్చుకుంటే మనకు వైజాగ్ అనేది పాపులేషన్ పరంగా కూడా చిన్నది. ఇవన్నీ మెట్రోపాలిటన్ సిటీస్ 50 లక్షలు దాటి 1 కోటి ఆ ప్రాంతంలో ఉన్నాయండి పాపులేషను. మనది ఇప్పుడిప్పుడే 20 lakhs దాటుతుంది. అంటే మనకు 10 lakhs దాటినవన్నీ మెట్రోపాలిటన్ సిటీస్ అంటారు. అలాగే మనకి అంటే మున్సిపల్ కార్పొరేషను, అలాగే మండలాలు, టౌన్లు, ఇవన్నీ మనకి ఎకనామిక్స్లో దానికి పాపులేషన్ బట్టి దాన్ని అంటే జనాలు అంటే ఎంతమంది ఉంటే దాన్ని బట్టి 10 లక్షలు దాటితే మెట్రోపాలిటన్ అంటారు. దానికన్నా తక్కువ ఉంటే మున్సిపల్ కార్పొరేషన్, దానికన్నా తక్కువ ఉంటే అదే మున్సిపాలిటీ. ఇవన్నీ ఉంటాయి కదా మనకి విజయవాడ, హైదరాబాదు. సో ఇవన్నీ మనకి సాఫ్ట్వేర్ కంపెనీలు అండి. సెంచురీస్ అంట .com. పుష్ప చూడండి, ఐసిఐసిఐ బ్యాంక్ ఏ విధంగా ఉందో. సో ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే ఇంచుమించు ఒక షిఫ్ట్ లెక్క చూసుకుంటే ఒక షిఫ్ట్కి ఒక 30,000 మంది 20,000 మంది కూడా వర్క్ చేస్తారండి. అలా ఆ విధంగా ఉన్నాయి ఇక్కడ ఉన్నవన్నీ. సో ఇక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి. లాబీ స్పేస్ ఇదంటే ఆఫీస్ స్పేస్. సో రిమైనింగ్ చాలా ఇవ్వండి. సన్ప్రస్ కార్పొరేషన్ కార్పొరేట్ క్యాపిటల్ అంటే ఇది. ఇవ్వండి క్యాప్జెమినీ ఒకటి ఉంది, అది మీకు చూపిస్తాను. సో ట్రాఫిక్ ఉన్నంతసేపు ఆపుతానండి. సో మనకి రైట్ సైడ్ ఒక కంపెనీ ఉంది. సో ఇవన్నీ సాఫ్ట్వేర్ కంపెనీలు అండి, సత్వా అన్నీ. సో ఇది మనకి క్యాప్జెమినీ అండి. ఇది కూడా యుఎస్ బేస్డ్ కంపెనీ. సో ఇది మనకి విశాఖపట్నంలో ప్రజెంట్ WNS బిల్డింగ్ ఉంది కదండి.
సో దాన్ని టెంపరరీగా తీసుకొని వీళ్ళకి కూడా ల్యాండ్ కోసం అడుగుతున్నారు గవర్నమెంట్ని. సో వైజాగ్లో క్యాబ్ జమ్ని కూడా అతి త్వరలో అనౌన్స్మెంట్ వింటారండి మనం. సో ఈ 5 ఇయర్స్లో మనకి చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ విశాఖపట్నంలో వస్తాయండి. దానికి ఇవి రావడం వల్ల మా చుట్టుపక్కల మొత్తం అన్నీ అభివృద్ధి చెందుతాయండి. అలాగే మన పిల్లలు బీటెక్ చదువుకున్న వాళ్ళకి చాలా మన వైజాగ్లో ఇంచుమించు 15-20 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి కదా. వాళ్ళు ఫ్రెషర్ అయిన వాళ్ళందరికీ చిన్న చిన్న మీరు సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకుంటే మీకు ఈ సేల్స్ ఫోర్స్ కానీ అలాగే డెవలప్మెంట్ సంబంధించిన వెబ్ డెవలపరు ఉంది చూపిస్తుంది. సాఫ్ట్వేర్ కాదు ఇది. సో హయత్ ఇది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అండి. హయత్ హోటల్ అండి, హయత్ నగర్. సో మనకి ఎదురుగా ఒకటి ఎన్విడియా అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కనిపిస్తుందండి. ఆ ఎన్విడియా రైట్లో ఉంది. ఆ ఎన్విడియాలో పనిచేసిన కొంతమంది మన దగ్గర కొన్నారు. ఇది రైట్ సైడ్ ఫ్యూనిక్స్ అండి. ఎన్విడియా అనేది అది కూడా యుఎస్ బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీ అండి. సో అలాగే జెన్పాక్ట్ ఇవ్వండి బోల్డ్ ఉన్నాయి. హిటాచి, అమెజాన్ ఇవన్నీ మీకు చూపిస్తానండి. సో మనకి అమెజాన్ అండి, హనీవెల్, అమెజాన్, మనకి గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, యాపిల్, సేల్స్ ఫోర్స్, మెటా, ఒరాకిల్, సర్వీస్ నౌ, హిటాచి ఇవన్నీ మనకి ఫారెన్ బేస్డ్ కంపెనీస్ అండి. అలాగే ఇవ్వండి వేవ్ రాక్ అనేది ఇది సాఫ్ట్వేర్ కంపెనీ. నెక్స్ట్ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ టెక్నాలజీస్, యాక్సెంచర్, కాగ్నిజెంట్, టెక్ మహీంద్రా, క్యాప్జెమిని, డెలాయిట్ ఇవన్నీ మనకి ఉన్నాయండి. సో లెఫ్ట్లో మనకి అమెజాన్ ఉందండి. ఇవ్వండి కంపెనీ అంతా అమెజానే. సో చూడండి అక్కడ పెరిసిస్టెంట్ అవి ఇవ్వండి అదంతా అమెజాన్. మనకు అలాగే ఐబిఎం, జెన్పాక్ట్, థామస్ రిటర్స్ ఇలా చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయండి. సో మనకు అవకాశం ఉన్నవన్నీ చూపించామండి. అది యాక్సెంచర్ ఏదో ఉంది ముందుకి, వెళ్దామా? లేదు. సో రైట్ సైడ్ అంతా మనకి సాఫ్ట్వేర్ కంపెనీసే. ఇదంతా హైటెక్ సిటీ అండి. సో గచ్చిబౌలికి సంబంధించింది, రాచకొండ ఇవన్నీ చుట్టుపక్కల అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయండి. సో మళ్ళీ యూటర్న్ తీసుకుని తిరుగుతున్నాం, అవే కంపెనీస్ మళ్ళీ రావచ్చు మనకి. సో పక్కన రెసిడెన్షియల్ కూడా ఫుల్ హైరేజ్డ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. హాస్పిటల్స్ కూడా ఫుల్గా డెవలప్ అయి ఉన్నాయండి. కాంటినెంటల్స్, ఆరెంజ్ కౌంటీ, జైబేరి మన మురళీమోహన్ గారి తాలూకు బిల్డింగ్స్. సో మీనాక్షి, టెక్నో, సో ఇవన్నీ సాఫ్ట్వేర్ కంపెనీస్ అండి. లెఫ్ట్ లో షెరటన్ హోటల్ ఉంటుంది అండ్ కాగ్నిజెంట్ కూడా ఉంటుంది ఇంటికత్తే. ఓకే. హాస్పిటల్ ఒకసారి జంక్షన్ దగ్గర ఆపండి. సో ఇది మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటారు కదండి. స్లో ఒక నిమిషం. సో మనకి ఇక్కడ రాసిన షెరటన్ హోటల్స్, ఫ్రాంక్, ఐసిఐసి, లెమన్ ట్రీ. సో కొంచెం ముందుకెళ్తే మనకి
కాగ్నిజెంట్ కూడా ఉన్నదండి. మనకు వైజాగ్‌లో 22 ఎకరాలు 19 సెంట్లు ఇచ్చారు కదా! అది కూడా మీకు చూపిస్తాను. కిషోర్ ఈ కంపెనీ పేరు ఏం పేరు రైట్ సైడ్ ఉన్నది? ఏది? ఈ రైట్ సైడ్. ఇప్పుడు ఇది ఐసిఐసిఐ బ్యాంక్. సో, ఓకే. ఇది ఐసీఐసీ బ్యాంక్ అండి. అన్నీ వస్తాయి. సో, మనకి కాగ్నిజెంట్ అనేది చూపిస్తాను. మనకు వైజాగ్‌లో 22 ఎకరాలు 19 సెంట్లు ఇచ్చారు కదా! అంటే మనకు వైజాగ్‌లో ఇచ్చిన కంపెనీలు ఇన్ఫోసిస్‌ని ఇక్కడ ఆల్రెడీ చూపించాం. టీసీఎస్ ఇక్కడ చూపించాం. అలాగే సో, ఇక్కడి నుంచి ఇదంతా మనకి కాగ్నిజెంట్ అండి. స్లో చేయండి గురువుగారు. కాదా? ఓకే. ఇది ఫ్రాంక్లిన్ హోటలా? సో, ఇక్కడ బీడీఎల్, క్యూసిటీ. సో, మళ్ళీ కొన్ని పాజ్ చేశారు. మళ్ళీ తీస్తానండి కొన్ని కంపెనీస్. సో, ఈ బ్లూ కలర్ మిర్రర్స్ కనిపిస్తున్నవన్నీ మనకి సాఫ్ట్‌వేర్ సంబంధించిన కంపెనీ. సో, ఇదంతా హై రైజ్డ్ అపార్ట్మెంట్స్ అండి. సో, ఇది మనకి ది స్క్వేర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇవి కొన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీస్ అండి. సో, ఇందులో ఏవేవి ఉన్నాయన్నది ఇక్కడ రాసి ఉంచారు. నోవాటెక్స్, టాఫ్ట్. సో, బోలెడు కంపెనీలు ఉన్నాయండి అందులో. సో, ఇక్కడ ఆఫీస్ స్పేస్‌లు, సాఫ్ట్‌వేర్ కంపెనీస్ అన్నీ ఎక్కువండి. ఇవ్వండి ఇందాక ఐఐఆర్ఎం అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ రీసెర్చ్ మేనేజ్మెంట్ అండి. యూనివర్సిటీ మనకి. మళ్ళీ స్టార్ట్ చేస్తాం. సో, మనకి సాఫ్ట్‌వేర్ కంపెనీస్ వ్యూస్ అంతా బాగుందండి. ఇందాక మనం అటువైపు నుంచి చూసి ఇప్పుడు యూటర్న్ తీసుకుని వచ్చాం. వేరే వ్యూ ఇది మనకి. సో, ఇదంతా మనకి విశాఖపట్నం ఈ విధంగా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, మనకి విశాఖపట్నం, విజయనగరం కలిసిపోయి సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో తయారవుతున్నాయండి. అది త్వరలోనే. అంటే కొంచెం టైం పడుతుందండి. ఒక 10 ఇయర్స్ మీరు టైం పెట్టుకోండి. అప్పటికి ఈ విధంగా మొత్తం మనకి లా కాలేజ్ రోడ్డు ఉంది కదండి! ఆ రోడ్డుకి లెఫ్ట్, రైట్ ఏ విధంగా సాఫ్ట్‌వేర్ కంపెనీస్ వస్తే బాగుంటది. కానీ ఆల్రెడీ రెసిడెన్షియల్‌గా ఇచ్చారు అవి. వర్ష కంపెనీ. సో, లెఫ్ట్‌లో కంపెనీస్ ఉన్నాయి. రైట్‌లో ఉన్నాయి. అలాగే ఎటు చూసినా మనకి సాఫ్ట్‌వేర్ కంపెనీసే కనబడుతున్నాయి. పాస్‌లో పెట్టు. మనకి ఇక్కడ వెళ్తున్నప్పుడు ఈ రోడ్‌లోనే అమెజాన్, సాఫ్ట్ వస్తాయండి. అలాగే మనకి రైట్ సైడ్ విప్రో కంపెనీ అండి. ఇదిగోండి ఫ్యూనిక్స్. మైక్రోసాఫ్ట్ నెక్స్ట్. సో, మనకి వైజాగ్‌లో సత్యం జంక్షన్ దగ్గర ఉంది కదండి. సో, ఇదంతా మనకి మైక్రోసాఫ్ట్ కంపెనీ అండి. ఆల్రెడీ ఇందాక తీసింది ఇదేనా? తీసింది అదే. ఓకే. ఇది మైక్రోసాఫ్ట్ గేట్ నెంబర్ 5 అండి. ఇందాక ఆల్రెడీ అటు నుంచి ఆ రోడ్‌లో తీసాం. ఇప్పుడు దీనికి ఆనుకుని తీస్తున్నాం అండి. సో, మైక్రోసాఫ్ట్ యూఎస్ బేస్డ్ కంపెనీ అండి. బిల్ గేట్స్‌ది. సో, అతను ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టి చాలా మందికి ఉపాధి ఇచ్చారండి. సో, మనకి హైదరాబాద్ వచ్చాక ఈ కంపెనీ వచ్చాక దీనికి సంబంధించిన రిమైనింగ్ సిస్టర్ కన్సర్న్స్ కంపెనీస్ అన్నీ రావడం బట్టి ఇప్పుడు వైజాగ్ ఐటీ హబ్‌గా తయారైంది. సో, దీనికి ఫౌండేషన్ వేసింది తెచ్చిందంతా నారా చంద్రబాబు నాయుడు గారండి. సో, మనకి ఇది కూడా మైక్రోసాఫ్ట్ గేట్ అండి ఇది. అంటే చాలా పెద్ద కంపెనీ అండి. ఇంచుమించు ఒక 50 ఎకరాలు ఉన్నట్లు ఉన్నదండి. సో, అక్కడి నుంచి వీడియో తీసుకుంటూ వస్తే ఇక్కడి వరకు ఉన్నది. సో, బిల్ గేట్స్ తన సంపదలో చాలా వరకు దాన ధర్మాలు కూడా కేటాయించారండి. సో, ఇంతమంది రిమైనింగ్ ఫారిన్ కంట్రీస్‌లో సెటిల్ అవుతుండ్రంటే దానికి కారణం మన సాఫ్ట్‌వేర్ కంపెనీసే. సో, మనకి బ్రహ్మకుమారిస్ శాంతి సరోవర్ అంట. సో, మళ్ళీ కంపెనీస్ వచ్చేటప్పుడు స్టార్ట్ చేస్తాను. అక్కడికి వెళ్తున్నాం. లెఫ్ట్‌కి వెళ్తే
ఎలాగ వెళ్ళాలండి సో లోపల నుంచి మనకి వెళ్ళాలి కదా. డిఎల్ఎఫ్ బిల్డింగ్ అండి అది, సంజయ్ జంక్షన్. సో డిఎల్ఎఫ్ అనేది రియల్ ఎస్టేట్ సంబంధించిందేనండి. అక్కడ కాగ్నిజెంట్ కూడా అది రెంట్ తీసుకున్నది. ఆ బిల్డింగ్ కాగ్నిజెంట్ కూడా వాడుతున్నారు. హాస్పిటల్ సో ఇదిగోండి డిఎల్ఎఫ్ మనకి. ఇది అందులో కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయండి. సో ఇదండి ఇంతవరకు నేను మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్ హైదరాబాద్లో నానక్రామ్ కూడా మైండ్ స్పేస్లో ఉన్నవన్నీ చూపించాను. నా మెయిన్ థీమ్ ఏంటంటే మనకు విశాఖపట్నం కూడా ఇలాంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ రాబోతున్నాయి. అవన్నీ ప్రజెంట్ ఇంకా అంటే ప్రారంభ దశలోనే ఉన్నాయి. అంటే భూములు ఇచ్చారు తప్ప ఇంకా పనులు ప్రారంభించలేదు. సో పనులు ప్రారంభించాక ఏ విధంగా ఉంటాయి, ఇప్పుడు చాలామంది ఆల్రెడీ సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్న వాళ్ళకైతే బెంగళూరులోను హైదరాబాద్లో చేస్తున్న వాళ్ళకి ఈ కంపెనీస్ అన్నీ తెలుసు. సో రిమైనింగ్ వాళ్ళకి తెలియదు. సో వైజాగ్లో ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఆల్రెడీ మనం ఇప్పుడు చూపించిన దాంట్లో ఇన్ఫోసిస్ అనేది ల్యాండ్ ఇచ్చారు, అది కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. కాగ్నిజెంట్కి 22 ఎకరాలు 19 సెంట్లు ఇచ్చారు, అది కన్స్ట్రక్షన్ అవుతుంది. అలాగే గూగుల్ డేటా సెంటర్ 300 ఎకరాలు ఇచ్చారండి, అది కూడా పనులు ప్రారంభిస్తున్నారు. అలాగే మనకి సత్వాకి మనకి ల్యాండ్ ఇచ్చారు, యాక్సెంచర్కి ల్యాండ్ ఇచ్చారు. సో ఇలాగ ఇంచుమించు ఇప్పుడు మీకు చూపించిన కంపెనీస్ మనకి టీసీఎస్ కానీ మొత్తం ఇప్పుడు ఎన్ని కంపెనీస్ అయితే ఉన్నాయో హైదరాబాద్లో మ్యాక్సిమం కంపెనీస్ అన్ని విశాఖపట్నం కూడా వస్తున్నాయి. చాలామందికి ఆల్రెడీ సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్న ఎంప్లాయీస్కి మన ఫ్రెండ్స్కి మీకు ఈ ఒక విశాఖపట్నం వెళ్తే ఆప్షన్స్ ఎవరెవరు విశాఖపట్నంలో జాబ్ చేయాలనుకుంటున్నారో ఆప్షన్స్ తీసుకున్నారండి. చాలామంది మెజారిటీ పీపుల్ విశాఖపట్నం సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే మనకి ఇప్పుడు విశాఖపట్నం కానీ విజయనగరం కానీ శ్రీకాకుళం అలాగే మనకి అనకాపల్లి వైపు అలాగే మనకి పాడేరు పార్వతీపురం ఇప్పుడు ఉత్తరాంధ్ర 3 జిల్లాలు 6 జిల్లాలు చేశారు కదా. అందులో ఉన్న ప్రజలందరూ ఇక్కడ హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, కోల్కతా, ముంబై, ఢిల్లీ వీటిలన్నిటిలో పనిచేస్తున్నారండి. వాళ్ళందరికీ ఇప్పుడు ఈస్ట్ గోదావరి వెస్ట్ వీళ్ళందరికీ చాలా దగ్గర ఉంటుంది కదండి విశాఖపట్నం అనేది. తక్కువ టైంలోనే మనకి ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. ఏదో మన మన స్టేట్ అనేటప్పటికి ఓన్ చేసుకుంటారు. సో నా కాన్సెప్ట్ కూడా అదే. ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ చూపిస్తూ అలాగే వైజాగ్లో వస్తున్నాయి కాబట్టి ఏ విధంగా కంపెనీస్ ఉంటాయి, దాని చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది చూపించడం నా మెయిన్ కాన్సెప్ట్ అండి. సో ఇప్పుడు హైదరాబాద్ ఎంతలా ఎదిగిందంటే కారణం 90స్లోనే స్టార్ట్ అయింది. ఇప్పుడు 2026కి అంటే ఇంచుమించు ఒక 35 సంవత్సరాలు పట్టిందండి అభివృద్ధి చెందడానికి. అంటే అప్పుడు టెక్నాలజీ కొంచెం తక్కువ ఉండడం బట్టి ఇన్ని ఇయర్స్ పట్టింది కానీ అంటే ఇప్పుడు మెట్రో కానీ ఫ్లైఓవర్లు కానీ ఇవన్నీ అప్పుడు లేవు కదండి. మనకి హైదరాబాదు మనకు అప్పుడు మనకి నిజామ్స్ టైంలో కానీ అలాగే కుతుబ్ షాహీలు అంటే మనకు మన కూలీ కుతుబ్ షాలు అంటే 1591లో హైదరాబాదు నిర్మించారు. అప్పుడు ఏంటంటే ఓన్లీ చార్మినార్ చుట్టే డెవలప్మెంట్ జరిగింది. సో ఈ విధంగా టెక్నాలజీ అనేది లేదండి. అలాగే మనకు విశాఖపట్నం కూడా ఓల్డ్ సిటీ 1 టౌన్ ఎలా ఉండేదో అదే ఉండేది. ఇప్పుడు అది కూడా అలాగా డెవలప్మెంట్ చెంది భోగాపురం వరకు డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు కూడా ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ రావడం, ఫార్మా కంపెనీస్ రావడం వల్ల పాపులేషన్ పెరిగిందండి. మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి వచ్చి సాఫ్ట్వేర్ జాబులు ఫార్మా జాబులు చేస్తున్నారు. దానివల్ల పాపులేషన్ పెరిగి నార్మల్ సిటీ పట్టణం కింద ఉండేది నగరం అయింది హైదరాబాద్. తర్వాత మనకి మున్సిపల్ కార్పొరేషన్ అయింది. అలాగే మనకి ఇప్పుడు మెట్రోపాలిటన్ కింద డెవలప్ అయిందండి. సో మన వైజాగ్ కూడా ఆల్రెడీ మెట్రోపాలిటన్ సిటీ విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కింద కన్వర్ట్ అయింది. సో ఇప్పుడు ఇది రైట్ టైం అండి విశాఖపట్నంలో. అంటే ఇప్పటికిప్పుడు మీరు ఇన్వెస్ట్ చేస్తే తక్కువ టైంలోనే మీకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. అంటే మినిమం రియల్ ఎస్టేట్కి ఎవరైనా ఒక 10 ఇయర్స్ వెయిట్ చేయమంటారు. ఒక 10 ఇయర్స్ కానీ మీరు వెయిట్ చేస్తే అంటే ఒకప్పుడు వైజాగ్ డెవలప్మెంట్ వేరు, ఇప్పుడు వేరండి. అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా విశాఖపట్నాన్ని మొదటి ప్రయారిటీ కింద తీసుకుంటున్నారు. అంటే అది క్యాపిటల్ సిటీ అనేది మనం పక్కన పెడితే సో విశాఖపట్నంలో అన్ని వనరులు ఉన్నాయండి. ఆల్రెడీ మనం కొన్ని చెప్పాం. మనకి సముద్ర తీర ప్రాంతం ఎక్కువ ఉంది. భారతదేశంలోనే గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ తీరరేఖ ఉందండి.
సో, ఆంధ్రప్రదేశ్ అంటే తీర ప్రాంతంలో ఉన్న మెయిన్ సిటీ విశాఖపట్నం. అంటే మచిలీపట్నం, కాకినాడ అన్నీ పోల్చుకుంటే ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడే హైదరాబాద్‌తో పోటీగా విశాఖపట్నం ఎకనామిక్ జిల్లా కింద ఫార్మా రంగంలో అభివృద్ధి చెందింది. సో, ఇప్పుడు దాని ఫార్మాకి, ఐటీ తోడైందంటే మామూలుగా పరుగులు పెట్టదండి. సో, అవకాశం ఉన్నవాళ్ళందరూ ఇప్పుడే మీ బడ్జెట్ తగ్గట్టు మీకెక్కడో ఒక దగ్గర మీరు నా దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ చేయకపోయినా పర్లేదు. మీకు నచ్చినోళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేసుకోండి. సో, నా మెయిన్ కాన్సెప్ట్ కూడా ఏదైనా డెవలప్‌మెంట్ చూపించడం. అలాగే విశాఖపట్నంలో ఉన్న ఈఎంఆర్‌డీఏ, డీటీసీపీ లేఅవుట్లు ఇంచుమించు ఒక 2000 లేఅవుట్లు డైరెక్ట్‌గా డెవలప్ చేసిన ఒక 50 ఉన్నాయి. ఎప్రూవ్డ్ ఒక 2000 ఉన్నాయి. అవన్నీ వీడియోలు తీసి ప్రైజెస్ ఎలా ఉన్నాయి. సో, అవన్నీ నేను యూట్యూబ్‌లో పెట్టడం వల్ల సాఫ్ట్‌వేర్‌లో చేసి వేరే దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐకి ఉపయోగపడుద్ది. అలాగే మీరు ఇప్పుడు ప్రెజెంట్ హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, కోల్కతా వీటిలో ఉన్నోళ్ళు కూడా మీరు అప్పుడప్పుడు వస్తారు కాబట్టి వాళ్ళకి ఉపయోగపడుతదండి. అలాగే నా మెయిన్ కాన్సెప్ట్ మీరు ఎప్పుడైతే ఎర్నింగ్ స్టార్ట్ చేశారో 22 సంవత్సరాలకి, 23 సంవత్సరాలకి వాళ్ళు ప్రతి ఒక్కటి మినిమమ్ ఒక 10 ఇయర్స్‌కైనా ఒక్కొక్క ప్లాట్ కొనుక్కోవాలండి. మినిమమ్ ఒక 5 ప్లాట్లు ఉంటే అదే మీకు ఒక 5,00,00,000తో ఆస్తితో సంబంధం. ఆ విధంగా మిమ్మల్ని మనం కొంచెం గైడెన్స్ ఇవ్వడం కోసం నేను మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి, రియల్టర్ హ్యారీ. సో, మీరు కొనుక్కోవడం వల్ల మీకు బెనిఫిటే. అలాగే మీకు ఎవరైతే అమ్ముతున్నారో మీకు వాళ్ళకి బెనిఫిటే. అలాగే నేను మీకు ఈ ట్రాన్సాక్షన్ మధ్యలో ఉండడం బట్టి నాకు ఈ 2% కమిషన్ రావడం కూడా నాకు బెనిఫిట్. అందరూ విన్ విన్ సిట్యుయేషన్‌లో ఉంటారండి. సో, మనకి ఇది నా మెయిన్ కాన్సెప్ట్. ఐటీ కంపెనీస్ చూపించానండి. విశాఖపట్నంకి రాబోతున్న ఐటీ కంపెనీస్ ప్రెజెంట్ గ్రౌండ్ రియాలిటీ హైదరాబాద్‌లో ఎలా ఉన్నాయన్నది. సో, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ సంక్రాంతి మరియు భోగి, కనుమ అన్ని శుభాకాంక్షలండి. ఉగాది శుభాకాంక్షలన్నీ త్వరలో రాబోతున్న పండుగలకన్నిట్లికి. సో, ఈ 3 జిల్లాల ప్రజలు ఓపెన్ ప్లాట్స్ గానీ, అగ్రికల్చర్ ల్యాండ్స్ గానీ, ఇండివిడ్యువల్ హౌస్ గానీ, విల్లాస్ కానీ అమ్మాలన్నా, కొనాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. నా ఫోన్ నంబర్ 9550049947 అండి. అలాగే మీ బంధుమిత్రులకి, కుటుంబ సభ్యులకి ఎవరికైనా ఇవేవైనా కావాలన్నా, అమ్మాలన్నా నన్ను రిఫర్ చేయండి. సో, ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రియల్టర్ హరి అని ఉంటది. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఫర్దర్‌గా చేసిన వీడియోస్ అన్నీ మీకొస్తాయి. సో, మీరు ప్రస్తుతం కొనకపోయినా మీరు అలాగే వీడియోస్ చూడటం బట్టి మీకు ఒక అవేర్‌నెస్ ఉంటది. మీరు 2 సంవత్సరాల తర్వాత కొన్నా సో, మనకి ఎక్కడ ఏ ఏ ప్రైజెస్ ఉంటాయనేది మీకు ఒక అవగాహన ఉంటదండి. దానికోసం నా ఈ ప్రయత్నాన్ని మీరందరూ సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని, అలాగే మీరు నా దగ్గర ఇన్వెస్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. థాంక్ యూ సో మచ్ అండి. జై హింద్. బై బై. థాంక్ యూ. బాయ్.